వనపర్తి జిల్లా కేంద్రం మర్రికుంటలో నూతన ఆర్టీసీ అంతర్గత గ్రామీణ బస్సు సర్వీసులను ప్రారంభించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. విద్యార్థులు, మహిళలు, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుంచి గోపాల్పేట వరకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రంకు మరో 30 బస్సులను అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. సంబంధించిన ఆర్టీసీ బస్సు మెడికల్ కాలేజ్ నుంచి టువర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గోపాల్పేట రూటు, పెబ్బేరు రూట్ నుంచి గోపాల్పేట రూటు ఫస్ట్ బస్సు స్టార్ట్ చేసినాం. గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడి వనపర్తిలో దాదాపు 1,00,000 పాపులేషన్ ఉంది. ఫ్లోటింగ్ పాపులేషన్ 20,70,000 దాకా ఉంటుంది. ఇంటర్ సిటీ లోకల్ బస్సులు కావాలని అడిగినప్పుడు ఫస్ట్ ఒక బస్సు ఇచ్చిన్నాడు. ఇప్పుడు ఈ రూట్ గోపాల్పేట పెబ్బేరు రూట్ పెట్టినాం. ఇంకా 2 బస్సులు రాబోతున్నాయి. ఒకటి రాజపేట నుంచి టువర్డ్స్ పాన్గల్, ఇంకోటి చిట్యాల నుంచి టువర్డ్స్ శ్రీనివాసపూర్ లైన్ చందాపూర్ సైడ్ 3 బస్సులు వనపర్తి టౌన్లో పిల్లల కోసం, మహిళల కోసం, లోకల్ వాళ్ళ కోసం దిగిపోతున్నాం. వనపర్తి ఆర్టీసీ డిపోకి చాలా చరిత్ర ఉంది. అప్పుడు నిజాం రాజున్నప్పుడే మనకు డిపో వచ్చింది. కాబట్టి ఇంకొక 30 బస్సులు తీసుకొచ్చి ఒక వినూత్న రీతిలో మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి మండలంలో 2 బస్సులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్కి మండల హెడ్ క్వార్టర్కు లింక్ పెట్టేసి మొత్తం వితిన్ మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చి మండలంలో వదిలిపెట్టడం, మళ్ళీ సాయంత్రం తీసుకుపోయి వదిలిపెట్టడం. అట్లా మిగతా 7 మండలాల్లో టౌన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి పల్లెటూరుకు, ప్రతి తాండకు ఆర్టీసీ బస్సును చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఆర్టీసీ బస్సు అందుబాటులో తీసుకురావాలి.